పేదరికాన్ని కొనసాగించినాయి, అవినీతిని పెంచి పోషించినాయి, చదువు ఆరోగ్యం అందకుండా ఆపేసినాయి. సారా ప్రవాహంలో, బ్రాందీ ప్రవాహంలో ఈ మత్తులో ప్రజలను ముంచి లక్షల, దేశవ్యాప్తంగా అయితే కోట్ల జీవితాలను కొల్లగొట్టినాయి. వ్యవసాయంలో అందరూ కూడా రైతుల మాటలు చెప్తూ రైతులకు రేటు రాకుండా వ్యవసాయంలో ఉండడం పాపం అని చెప్పిన కన్నీళ్లు కార్చే దుస్థితికి నెట్టేసినాయి. ఖచ్చితంగా ఈ పార్టీలు ఏ సాంప్రదాయ రాజకీయాలకి మోసలుగా ఉన్నాయో ఆ సాంప్రదాయ రాజకీయాన్ని పాతిపెట్టే తరుణం ఆసన్నమైంది. వాళ్ళ మధ్య ఏ రకమైన తేడా లేదు. భావజాలంలో కానీ, సిద్ధాంతాల్లో కానీ, రాజకీయాన్ని నడిపే తీరులో కానీ, డబ్బులు పంచడంలో కానీ, అవినీతిని పాల్పడడంలో కానీ, బ్రాందీ పంచడంలో కానీ, రైతుకు అన్యాయం చేయడంలో కానీ. కానీ విచిత్రం ఏమిటంటే ఈ రెండు పార్టీల్ని పాతిపెట్టే క్రమంలో ప్రస్తుతం ప్రజలు చూస్తున్నది కరెక్ట్గా అదే మోసలో ఉండి, ఏ రకమైన సిద్ధాంతాలు లేకుండా దివాళోకోర విధానాలతో ఉండి మనకు విద్యుత్తు అందకుండా ఈవేళ రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయి, విద్య ఆరోగ్యం అందకుండా పేదరికం కొనసాగి, మద్యం ఏర్లే ప్రవహించి, రైతుకు రేట్లు రాకుండా ఏ విధానాలనైతే చేపట్టారో ఇప్పటిదాకా అదే విధానాలకి ప్రతీకగా ఉన్నటువంటి వైకాపాని చాలా వర్గాలు ఏ కారణంగా ఆదరిస్తున్నాయి. వాళ్ళు అంటే ఉన్న వాళ్ళని అర్జెంటుగా పంపించాలని తప్ప ఎలాంటివి కావాలి మనకన్నది ఎంచుకునేటువంటి ఆ పరిణతి ఇంకా రాల వ్యవస్థలో. జాతీయ స్థాయిలో అర్జెంటుగా కాంగ్రెస్ బీజేపీ నెలకు పంపించాలి, ఎవరు దొరికితే వాళ్ళకి ఓటేయాలి. అదే పరిస్థితి జాతీయ స్థాయిలో. ఒక రకంగా మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు జాతీయ స్థాయిలో ఉన్న పరిస్థితులు ఒకే రకంగా ఉన్నాయి. కాకపోతే మన రాష్ట్రంలో మరింత తీవ్రంగా ఉన్నాయి. నిజాయితీగా మనం మాట్లాడుకుందాం. లోక్సత్తా ఎందుకని వామపక్ష పార్టీలతో జతకట్టడానికి సిద్ధపడింది అంటే 1952లో ఈవేళ మన వాళ్ళిద్దరు ఢిల్లీలో పురస్కారం పొందుతున్నారు. ఆ ఇద్దరికి ఈవేళ ఆస్తిపాస్తులు లేవే. కానేటి మోహన్ రావు గారు ఎవరో కూడా పత్రికలకి తెలియదు, ప్రజలకి తెలియదే. ఆయనేమీ కోనసీమలోనో మరో చోటో, లేకపోతే తాళ్లరేవులోనో మరో చోటో వేల ఎకరాలకి ప్రతినిధి కాదే. 100 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆస్తులను దోచుకోలేదే. మైన్స్ అంటే కూడా ఆయనకు తెలియదే. అలాగే సుబ్రహ్మణ్యం గారు ఆయన కొడుకులో 60-70 కంపెనీలు పెట్టి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేయలేదే. మళ్ళీ ఈవేళ 2012లో 1952లో ఎట్లాంటి రాజకీయాన్ని ఆనాటి నాయకులు ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా ఆనాటి కాంగ్రెస్లో ఇచ్చారు, ఆనాటి సోషలిస్ట్ పార్టీలో ఇచ్చారు, ఆనాటి కమ్యూనిస్ట్ పార్టీలో ఇచ్చారు. ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. అన్ని పార్టీల్లో కూడా సిద్ధాంతాల విభేదాలు ఉండొచ్చు, కానీ విధానాలలో వారి విధానం ఫలాంది, మా విధానం ఫలాంది చెప్పిన భేదాలు ఉండొచ్చు. కానీ ఒక నీతివంతమైన రాజకీయం, సమాజానికి పనికొచ్చే రాజకీయం, మచ్చలేని చరిత్ర ఉన్నవాళ్ళు నాయకత్వాన్ని ఇచ్చే రాజకీయం ఆనాడు ఇస్తే ఉన్న కొద్దికి బాగుపడాల్సింది పోయి మనం దేశాన్ని నాశనం చేశాం. ఏ రాజకీయం గత 60 ఏళ్లుగా ఎలాంటి రాజకీయం ఈ వ్యవస్థని కొల్లబొడిచిందో, పేదరికాన్ని కొనసాగించిందో, మళ్ళీ అదే రాజకీయాన్ని, అలాంటి రాజకీయాన్నే మనం ఈవేళ పెంచే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి బాధ్యత ఈ సమాజంలో నాయకత్వాన్ని ఇచ్చే శక్తి ఉన్నవాళ్ళు, సమర్థులు, నిజాయితీ పరులు, ఆలోచన పరులు, మధ్యతరగతి వర్గాలు, పత్రికలు తీసుకోవాలి. ఇన్ని తప్పులు జరుగుతున్నాయని చెప్పంటే మనందరం బాధ్యత తీసుకోవాలి. దీనిలో తలాపాపం తెలాపిడికడ, తెలాపాపం తలాపిడికడ అంటే ఏమిటో నాకు అర్థం కాదు. ఆ సందర్భం తెలుసు తప్ప ఆ తెల ఏమిటో పాపం ఏమిటో, కానీ తెలాపాపం తలాపిడికడ అందరం దీనిలో బాధ్యత. దీనిలో ఒకళ్ళు అవును ఒకళ్ళు కాదంటే అనవసరం. అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు దీని నుంచి బయటపడాలని చెప్పంటే నీతివంతమైన రాజకీయాల కోసం కట్టుబడి ఉన్నటువంటి, నిబద్ధతతో ఉన్నటువంటి పార్టీలు, సంస్థలు, వ్యక్తులు కలవాల్సిన అవసరం ఇవాళ దేశవ్యాప్తంగా ఉంది, రాష్ట్రంలో. అందుకే లోక్సత్తా ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల్ని కోరింది. ప్రజలు ఏ మార్గాన్ని వెళ్లాలో తెలియని గందరగోళంలో ఉన్నారు. ఉన్నదాన్ని తిరస్కరించడం తప్ప ఇంతకంటే మంచి మార్గం ఏమిటనే ఆలోచన లేకుండా ప్రజలు ఉన్నారు.
ప్రజలు తప్పడితే ప్రయోజనం లేదు. ప్రజలకి మార్గాన్ని చూపెట్టి ఇదిగో భరోసానిచ్చి నీతివంతమైన రాజకీయాలు, పేదరికాన్ని తొలగించే రాజకీయాలు, గాంధీని అంతమొందించే రాజకీయాలు, వ్యవసాయానికి రైతునిచ్చే రాజకీయాలు, అవినీతిని అంతం చేసే రాజకీయాలు సాధ్యమని రుజువు చేయాలి. అందుకు అవినీతిలో మిళితం కాని వాళ్ళు, దేశాన్ని దోచుకోని వాళ్ళు, రాజకీయాన్ని వ్యాపారంగా చేయని వాళ్ళు, చిత్తశుద్ధితో కొన్ని విధానాలకి విలువలకి పట్టం కట్టిన వాళ్ళు, జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు కలవాల్సిన అవసరం. అందుకోసమే లోక్సత్తా వామపక్ష పార్టీలు కోరింది. సూత్రప్రాయంగా వామపక్ష పార్టీలు కూడా ఈ రకమైనటువంటి విశ్లేషణకు అంగీకరిస్తున్నట్టుగా మాకు అర్థమవుతున్నది. అయితే సిపిఐ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాత్కాలికంగా వారి పంథాన్ని వారు ఎంచుకున్నారు. కానీ సూత్రప్రాయంగా లోక్సత్తా దేన్ని ప్రతిపాదిస్తోందో దాంతో కలవాలని చెప్పిన భావం వారిలో కనిపిస్తున్నది. సిపిఎం కలిసి వచ్చారు కాబట్టే సిపిఎం లోక్సత్తా పార్టీ ఈవేళ అరమరికలు లేకుండా కలిసి ప్రజలకి ఒక ప్రత్యామ్నాయ రాజకీయాన్ని చూపెట్టాలి. వచ్చే ఎన్నికల లోపల వామపక్షాలతో కలిసి, ఇతర ప్రజాతంత్ర శక్తులతో కలిసి నీతివంతమైన రాజకీయాల్ని మళ్ళీ ప్రతిష్ఠించాలని కోరుకున్న ప్రజలు, వ్యక్తులతో కలిసి ఒక నిజమైనటువంటి స్వచ్ఛమైన రాజకీయ ప్రత్యామ్నాయాన్ని చూపెట్టాలని ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగా గుంటూరు జిల్లాలో ప్రతిపాడులో ఒక నిరుపేద మహిళ, కానీ నాయకత్వానికి ఎవ్వరికీ తీసిపోని మహిళ, మద్య వ్యతిరేక ఉద్యమంలో తనకి డబ్బు లేకున్నా కూడా వందలాది మహిళల్ని, ప్రతిపాడు నియోజకవర్గంలో పెదగొట్టిపాడు ప్రాంతంలో వందలాది మహిళల్ని ప్రేరేపించి స్ఫూర్తినిచ్చి వారికి నాయకత్వాన్ని ఇచ్చినటువంటి మహిళ జయభాగ్యం గారు. వారిని అభ్యర్థిగా సగర్వంగా మేము పెట్టాం. ఈవేళ రిజర్వేషన్ నియోజకవర్గాల్లో కూడా పేరుకు రిజర్వేషనే కానీ మళ్ళీ ఎలాంటి వాళ్ళని పెడుతున్నారో మనం చూస్తున్నాం. ఈసారి లోక్సత్తా పెట్టిన అభ్యర్థి అందరూ కూడా మీరు చూసినట్టయితే అందరూ కూడా అయితే యువత, లేదంటే నిర్దిష్టమైన ఉద్యమాల్లో చాలా క్రియాశీల పాత్ర తీసుకున్నవారు. ఈ మద్యాన్ని, ఈ రకంగా మద్యాన్ని ఏరులు పారించటం, దాన్ని ఆదాయ మార్గంగా భావించి 22,000 కోట్ల రూపాయలని ప్రభుత్వం ఆదాయంగానే చేపట్టడం, అంటే రోజుకు సుమారుగా 70 కోట్ల రూపాయల పైచిలుకు 72-73 కోట్ల రూపాయలు ప్రతిరోజు ప్రభుత్వానికి మన రాష్ట్రంలో మద్యం నుంచి ఆదాయం వస్తుంది. ఎక్సైజ్ డ్యూటీ కానీ, కస్టమ్స్, సేల్స్ ట్యాక్స్, వ్యాట్ కానీ, లైసెన్స్ ఫీ కానీ, ప్రివిలేజ్ ఫీ కానీ, ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్ వగైరా ఇవన్నీ కలిపితే 22,000 కోట్ల రూపాయలు మద్యం మీద ఆదాయం ప్రభుత్వానికి. ఈ విధానం పచ్చి బూటకం, పేదరికాన్ని కొనసాగించేది. రాష్ట్రంలో 70 లక్షల మంది మహిళలకి కన్నీళ్లు కలిగించేది. వాళ్ళని విపరీతమైన గృహహింసకి బలి చేసేది. లక్షలాది మంది చిన్నారులకు భవిష్యత్తు లేకుండా చేసేది లోక్సత్తా మొట్టమొదటి చాలా స్పష్టంగా గళమెత్తింది. ఇవాళ రాష్ట్రంలో మద్యానికి వ్యతిరేకంగా కొంతమేరకన్నా ప్రజల నుంచి స్పందన, ఉద్యమాలు వచ్చినాయంటే అది కేవలం లోక్సత్తా గత 6 సంవత్సరాలుగా చేపట్టిన పంథా వల్ల, చేసిన ప్రచారం వల్ల. ఈ జిల్లాలోనే ఇప్పుడు 2008లో మనం 2007లో దాదాపు 70 కిలోమీటర్ల పైచిలుకు దూరం, 63 కిలోమీటర్లే పెదగొట్టిపాడు నుంచి గుంటూరు దాకా, అక్కడి నుంచి ఇక్కడికి, మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి అక్కడి నుంచి మళ్ళీ వచ్చి ఈ దగ్గరలోనే అక్కడ గాంధీ పార్క్ దగ్గర ఒక మంచి సమావేశంతో ముగించుకున్నాం. అక్కడ పాదయాత్ర చేశాం 3 రోజుల పాటు. ఆ పాదయాత్ర జరిగిన కారణం జయభాగ్యం గారు చేపట్టిన ఉద్యమం. ఒక లైసెన్స్ షాపుని చాలా అసాధారణంగా లైసెన్స్ ఉన్నటువంటి షాపుని మూయించగలిగాం. మళ్ళీ తర్వాత ఆ ఊళ్ళో ఆ షాప్ రాకుండా చేయగలిగాం. కానీ ఒక్క షాపుని మూయించాలంటే అంత పెద్ద నాయకత్వం, అంత పెద్ద పోరాటం అవసరమే. ఈవేళ లోక్సత్తా ప్రతిపాడులో పోటీ చేయడానికి కారణం ఈ మద్య విధానం మారాలి. ఎక్సైజ్ విధానం మారకుండా మనం రోజు పేదల గురించి కన్నీళ్లు పెట్టుకుంటే నటన తప్ప వాస్తవం కాదు. దానికి ప్రత్యామ్నాయ విధానం కూడా చెప్తున్నాం. లోక్సత్తా కేవలం విమర్శించి తిట్టిపారేసి అదే పని చేసేది కాదు. దీనికి ప్రత్యామ్నాయం ఏంటో చాలా స్పష్టంగా చెప్తున్నాం. మీరు లైసెన్స్ ఫీ కోసం అని చెప్పిన ఆక్షన్లు పెట్టినట్టయితే
ఏ పార్టీ ఉన్నా లైసెన్స్ ఎవరికి వచ్చినా కూడా ఏదో రకంగా అమ్మటమే లక్ష్యంగా అవుతుంది. ఇవాళ గుంటూరు జిల్లాలో నడుకుడి షాపు దాచేపల్లి గ్రామానికి చెందినటువంటిది అనుకుంటాను. నేను విన్న ప్రకారం ప్రపంచ రికార్డు ఇది. 5,18,00,000 విన్నాను లైసెన్స్ ఫీ. కరెక్టేనా? 5,18,00,000 రూపాయలు. బహుశా ప్రపంచ రికార్డు ఏంటుంది, ఒక మద్యం షాపు కోసం అని చెప్పని 5 కోట్ల రూపాయల పైచులకు లైసెన్స్ ఫీ కట్టేటువంటి పరిస్థితి ప్రపంచంలో ఎక్కడ ఉండదు. పెదగొట్టుపాటి సంగతి చెప్పాను. మీరు ఎప్పుడైతే లైసెన్స్ ఫీ కోసం ఆక్షన్లు పెడతారో ఆ తర్వాత ఎంఆర్పి మరొకటి అని చెప్పంటే మోసం చేయడం తప్ప ఇంకోటి. లైసెన్స్ ఫీ ఇష్టం వచ్చినట్టుగా ఏ రకమైన పరిమితి లేకుండా పెట్టిన తర్వాత ఆక్షన్ పెట్టాక ఇంకా మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ ఎట్లా ఉంటుంది? 2, ఎప్పుడైతే ప్రైవేట్ వ్యాపారుల చేతికి ఇచ్చి మీరు బాగా అమ్మండియా, అమ్మి మాకు ఎక్సైజ్ డ్యూటీ కట్టి ఇంకా అమ్మి చేసి మాకు ఆదాయం ఇవ్వండి అని చెప్పి పరిస్థితి పెట్టారో చాలామందికి తెలియకపోవచ్చు. 100 రూపాయల మద్యం అమ్మకంలో దాదాపు 85 రూపాయలు ప్రభుత్వానికి పన్నుల రూపంలో పోతున్నారు. ఈ మద్యాన్ని అమ్మితే వీళ్ళేమి వాళ్ళ జేబుల్లో పోసుకోవట్లా. 100కి 15 రూపాయలే వాళ్ళ జేబుల్లోకి వెళ్ళేది. ఆ 15 రూపాయల్లో ఆ మద్యం ఖరీదు, దాని కొన్న ఖరీదు, ట్యాక్సులు కాకుండా దాని రవాణా, ఆ షాపులు, సిబ్బంది, ఆ పెట్టిన ఖర్చు మీద వడ్డీ, రిస్కులు, లంచాలు, మామూళ్ళు అక్కడ ఉంటాయా? అందరూ తెలుస్తారు. ఇవన్నీ అయిన తర్వాత లాభం. కాబట్టి 15 రూపాయలే, బాగా ఉంటే 20 రూపాయలు. 100 రూపాయల అమ్మకంలో 80 రూపాయలు ప్రభుత్వం తీసుకుంటున్నప్పుడు పన్నుల కోసం మీరు బాగా అమ్మండి మీకు ఎందుకని చెప్పి అన్నప్పుడు బెల్ట్ షాపులు రాకుండా ఉండవు. ఏం చేసినా బెల్ట్ షాపులు ఉంటాయి. ఎందుకంటే బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తుంది ఎక్సైజ్ శాఖే, ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వమే. టార్గెట్లు పెట్టి మరీ అమ్మకాలు చేసి వసూలు చేస్తున్నారు. దీన్ని ఆపాలని చెప్పంటే ప్రభుత్వమే రిటైల్ ట్రేడ్ని తీసుకోవాలి. ఈ షాపుల్ని పరిమితమైన సంఖ్యలో, పరిమితమైన వేళల్లో, ఖచ్చితమైన నిబంధనలతో ప్రభుత్వమే నిర్వహించాలి. మద్యాన్ని ఆదాయ మార్గంగా పెట్టే విధానం పోవాలి, టార్గెట్ పోవాలి. ఎప్పుడైతే ప్రభుత్వం పర్మిట్ షాపులు పెడుతుందో ప్రభుత్వం బెల్ట్ షాపులు పెట్టడం సాధ్యం కాదు. ప్రైవేట్ వాళ్ళంటే ఏదో లంచాలు ఇచ్చో చేసో లాలుచ్చి కూడా బెల్ట్ షాపులు పెడతారు. ప్రభుత్వం అట్లా పెట్టదు. అప్పుడు వెంటనే మన ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయగలం. అప్పుడంటే ప్రైవేట్ వాళ్ళు చేస్తున్నారండి, వాళ్ళ మీద కేసులు పెట్టామని మనకు డ్రామాలు ఆడతారు. ఇప్పుడు దాకా డ్రామాలు ఆడారు కదా, ఈ డ్రామాలు ఆడచ్చు. కానీ రేపొద్దున వాళ్లే పెడితే ఆ డ్రామాలు సాధ్యం కాదు. కానీ ఒక సమస్య ఉన్నది, మేము అది కూడా అంగీకరిస్తున్నాం. ఇంత విపరీతంగా మద్యం పంపిణీ అవుతున్న తర్వాత రేపొద్దున పరిమితంగా షాపులు చేసి పరిమితంగా అమ్మే ప్రయత్నం చేస్తే కాపుసారాయి వచ్చే ప్రమాదం ఉన్నమాట వాస్తవం. ఒక సత్తా చాలా స్పష్టంగా అది కూడా గుర్తిస్తున్నాం. ఇటీవలనే కొద్ది నెలల క్రితం నందిగామ ప్రాంతంలో మనం చూసాం. ఈవేళ కాపుసారాయిని అడ్డుకుంటున్నది కేవలం రిటైల్ ట్రేడ్. ప్రైవేట్ వ్యాపారస్తులు వాళ్ళ లాభం కోసం చెప్పిన కాపుసారాయి లేకుండా ఆపుతున్నారు. కాబట్టి దానికి కూడా లోక్సత్తా పరిష్కారం చెప్తాం. ప్రతి గ్రామ పంచాయతీకి ఎక్సైజ్ శాఖతో పాటు పోలీస్ శాఖతో పాటు అధికారాన్ని పూర్తిగా మీరు ఇచ్చేయండి. చట్టబద్ధంగా అక్కడ కాపు సారాయి కావచ్చు, బెల్ట్ షాపులు కావచ్చు, వాటి మీద రేట్ చేయటము, అక్కడ ఉన్నటువంటి వస్తువుల్ని, సామాగ్రిని ఎక్సైజ్ చట్టం కింద ధ్వంసం చేయటము, స్వాధీనం చేసుకోవటము, కోర్టులో కేసు పెట్టడము, ఈ మొత్తం అధికారాన్ని, బాధ్యతని గ్రామ పంచాయతీకి ఇచ్చేయండి. ఆ బాధ్యతలు విఫలమైనట్టయితే, ఇప్పుడు విఫలమైతే శిక్ష లేదు, ఎక్సైజ్ అధికారులు ఉన్నారు, బాధ్యతలు విఫలమైనది శిక్ష ఏం లేదు, మా దృష్టికి రాలేస్తారంటారు. కానీ గ్రామ పంచాయతీ అమ్మాలని నాకు వీల్లేదు. గ్రామ పంచాయతీ పరిధి చిన్నది, ఊళ్ళో అందరికీ తెలుసు. పంచాయతీకి బాధ్యత అధికారం పెట్టిన తర్వాత నాకేం తెలియదని పంచాయతీ అంటే ఆ పంచాయతీ మొత్తాన్ని పదవి నుంచి పీకేయండి, పంచాయతీ సభ్యులందరినీ కూడా కోర్టు ముందు ప్రాసిక్యూట్ చేయండి, నేర ఆరోపణ చేయడం వల్ల. అంటే అధికారం ఇచ్చి బాధ్యత పెట్టండి. అప్పుడేమవుతుంది, ఏ ఊరు కావరు జయభాగ్యం లాంటి వారు నాయకత్వాన్ని ఇస్తారు, ఆ పంచాయతీతో కూర్చుంటారు, అక్కడ కాపుసారా రాకుండా, అక్కడ బెల్ట్ షాపులు లేకుండా వాళ్ళు అడ్డుకుంటారు, ధ్వంసం చేస్తారు.